పశ్చిమ బెంగాల్లో అసన్సోల్ అనే ఒక ప్రాంతంలో దుర్గా దేవాలయం ఉంది. ఇక్కడ ప్రజలు ఎప్పుడూ కూడా ఈ దేవాలయాన్ని అంటే దుర్గాదేవిని పూజించుకుంటారు. అయితే ఇక్కడ ఈ దేవాలయం విషయంలో హిందువులకి ముస్లింలకి చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే దుర్గాదేవి ఆలయం అంటే హిందువులదే కదా. ఈ భూప్రాంతం అలాగే మరికొన్ని విషయాల్లో ముస్లింలు కూడా దీంట్లోకి మధ్యలోకి వచ్చేసారు. దాంతో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటిది ఎవరు ఇప్పటి వరకు ఆ శూర్పణఖ మమతా బేగం కాబట్టి ఈ దేవాలయాన్ని మూసేసింది. ఎందుకంటే ఇరు వర్గాల మధ్య ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో మూసేసింది. కేవలం ఏదైనా ఒక ప్రత్యేక పండగలు వచ్చినప్పుడు మాత్రమే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఒక వరలక్ష్మి వ్రతం లాంటి పూజలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే, దుర్గాదేవి పూజ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే తెరిచేవారు. తర్వాత మళ్ళీ వెంటనే మూసేసేవారు. అయితే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన ఏమన్నాడంటే, నేను కనుక గెలిస్తే, ఈ నియోజకవర్గంలో గెలిస్తే ఈ దేవాలయాన్ని తెరిపిస్తాను, అమ్మవారిని మీ అందరికీ చూపిస్తాను అని చెప్పి వాగ్దానం చేశారు. ఆయన అనుకున్న విధంగానే గెలిచారు. ఆ దేవాలయాన్ని నిన్న తెరవడం జరిగింది అసన్సోల్లో. మన పరిస్థితి ఇంతకుముందే చెప్పాను నేను, హిందువులకి ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు వచ్చాయో చూడండి. మరి ఇలాంటివి ఇంకెన్ని బయటపడతాయో చూడండి. కేవలం కలకత్తా కాళికామాత దేవాలయంలో జరుగుతున్నటువంటి అన్యాయాలే కాదు, ఇలా కలకత్తా మిగతా పశ్చిమ బెంగాల్ ప్రాంతం అంతా కూడా ఈ విధంగానే ఉంది. హిందూ దేవాలయాన్ని మూసేశారు. అదే ఒక మసీదు విషయంలో హిందువులకి ముస్లింలకి ఏదైనా ఘర్షణ వస్తే పరిస్థితి ఏంటి? హిందువుల్ని మూలన కూర్చోబెడతారో, అవసరమైతే ఎఫ్ఐఆర్లు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, కానీ మసీదుని ఏమైనా మూసివేయగలుగుతారా? కానీ మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎలా ఉందో చూడండి.